Audio Jungle. Audio Jungle. మీ ఇంట్లో కూడా ఇలాంటి చిన్న దోమలతో ఇబ్బంది పడుతున్నారా? ఇలాంటి సమస్య ప్రతి ఒక్కరింట్లో ఉంటుంది కదా! దానికోసమే నా చిన్న పరిష్కారం. హలో అందరికీ. మన ఇంట్లో వాతావరణ మార్పుల వల్ల ఇలాంటి చిన్న చిన్న దోమలైతే వచ్చి మనము ఆనియన్ కట్ చేసిన, టమాటా కట్ చేసిన ఇలా వస్తూ ఉంటాయి కదా! ఇప్పుడు వాటిని ఎలా తొందరగా ఈజీగా పోతాయో చూపిస్తానండి. దీనికోసం అయితే ఒక టిప్ ఉంది, అదేంటో చూసేయండి. ఇవి మనల్ని ఏమీ పెద్దగా ఇబ్బంది పెట్టవు, కానీ ఇలా మనం ఏమైనా కట్ చేసిన వాటి మీద వాళ్ళతో ఉంటే మనకు అంత చిరాగ్గా అనిపిస్తుంది కదండి. సో ఇప్పుడు టిప్ వచ్చేసి ఇలాంటి ఒక గ్లాస్ అయితే తీసుకోండి, లేదు అంటే ఖాళీ బాటిల్ ఉన్నా పర్లేదు. ఇది వచ్చేసి మన పాలల్లో ఉండే మీగడ అండి. ఇదంతా గ్లాస్కి అయితే మొత్తం స్ప్రెడ్ చేస్తున్నాను. చూడండి ఇలా గ్లాస్ అంతా దాన్ని అయితే స్ప్రెడ్ చేయండి. ఇప్పుడైతే దీంట్లో మనము కట్ చేసిన టమాటాలు కానీ, లేదు అంటే ఏమైనా వెజిటేబుల్స్ కట్ చేస్తే వేస్ట్ వెళ్తుంది కదండి, అయితే దీంట్లో వేసేయండి. చూడండి, ఇలాంటి ఒక పేపర్ తీసుకొని ఇలా కోన్లాగా రెడీ చేయండి. ఇలా కోన్లాగా రెడీ చేసి ఇలా గ్లాస్లో పెట్టేసేయండి, అంతే. ఇలాంటి దోమలు ఉన్నా కూడా చిన్న చిన్నవి అందులో పడిపోతూ ఉంటాయి అన్నమాట. నా టిప్ ఎలా ఉందో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేసుకుని కామెంట్ చేయండి. ఎక్కువగా మనల్ని చిన్న దోమలు ఎక్కువ కిచెన్లో ఉంటాయి కాబట్టి కిచెన్లో ఒక 2 ప్లేస్లో పెట్టామనుకోండి, తెల్లవారేసరికి దోమలన్నీ దాంట్లో పడిపోతాయి అన్నమాట.